నమస్తే వెల్కమ్ టు ఒక్క టీవీ నేను ఇబ్బాను ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఈ రోజు 25 డేటు 27న ఎలక్షన్స్ ఉండబోతా ఉన్నాయి ఈ రోజు 25న సాయంత్రం వరకు ఎలక్షన్స్ యొక్క ప్రచారం అనేది ఆ సాయంత్రం 5-6 గంటల లోపు క్లోజ్ కాబోతా ఉంది దీనికి సంబంధించి నిన్న ఏదైతే నిజామాబాద్ కరీంనగర్ ప్లస్ మెదక్ సంబంధించిన ఆదిలాబాద్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ గురించి ప్లస్ టీచర్స్ ఎలక్షన్స్ గురించి కరీంనగర్ మరియు మంచిర్యాల సంబంధించి నిజామాబాద్ సంబంధించి ఏరియాల్లో సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసిండు భారీ బహిరంగ సభలు అయితే పెట్టిండు ఆ సభలలో ముఖ్యంగా ఎవరి గురించి మాట్లాడినంటే కేటీఆర్ని మేము 48 గంటలు అరెస్ట్ చేసే సత్తా మాకుంది బండి సంజయ్ గారు మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరైతే ప్రభాకర్ రావు శ్రావణ్ రావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అమెరికా నుంచి ఇప్పుడు ఇండియాకి రప్పించగలరా మేము 48 గంటల్లో కేటీఆర్ను అరెస్ట్ చేసే సత్తా మాకుందని చెప్పేసి కూడా భారీ బహిరంగ సభలో చెప్పిన పరిస్థితి అసలు ఎందుకు ఇట్లా చెప్పాల్సి వచ్చింది నిజంగానే 48 గంటల్లో కేటీఆర్ను అరెస్ట్ చేయగలుగుతారా రేవంత్ రెడ్డి మరి ఎందుకు ఈ కాళేశ్వరం సంబంధించిన వాటిలో కావచ్చు మేడిగడ్డ ఇష్యూలో కావచ్చు ప్లస్ ఈ ఫోన్ ట్యాపింగ్ మరియు ఇన్ని స్కామ్లు జరుగుతూ ఉన్నాయి గొర్రెల స్కామ్ జరిగింది వీటన్నిటి పట్ల ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు స్పందించట్లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రమే బండి సంజయ్ గారు కావచ్చు అరవింద్ గారు కావచ్చు వీళ్ళందరూ అమ్ముడు పోయారు అని చెప్పేసి కూడా వాళ్ళని డైరెక్ట్గా చెప్పిన పరిస్థితి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూద్దాం బీఆర్ఎస్ నేతలను బొక్కల్లో వేస్తాం ఎవరు రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు ఎక్కడ అంటే కరీంనగర్ మంచిర్యాల నిజామాబాద్ సభల్లో నిన్న భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసిన అందులో ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ నేతలను బొక్కల్లో వేస్తాం ఎందుకు వేస్తానని చెప్పాల్సి వచ్చిందని చెప్పేసి ఒకసారి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విదేశాల నుండి ప్రభాకర్ రావు శ్రావణ్ రావు వచ్చి 48 గంటల్లోనే వారిని ఎప్పుడు రప్పిస్తావు బండి సంజయ్ ఎవరు విదేశాల నుంచి ప్రభాకర్ రావు శ్రావణ్ రావు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో దానికి సంబంధించిన వ్యక్తిలో ప్రభాకర్ రావు శ్రావణ్ రావులను 48 గంటల్లో ఇండియా రప్పిస్తే కేటీఆర్ని ఆ విషయంలో విచారణ జరిపి అరెస్ట్ చేసే సత్తా నాకుంది బండి సంజయ్ గారు వాళ్ళని అమెరికా నుంచి రప్పించే సత్తా మీకుందా అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి దోస్తీ ఏంటంట బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి దోస్తా నడుస్తూ ఉందని చెప్తా ఉన్నాడు కేసీఆర్కు అమ్ముడు పోయిన బండి కిషన్ రెడ్డి ఎవరు కేసీఆర్కు ప్లస్ ఈ బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్కి అయితే ఈ బండి కిషన్ రెడ్డి అమ్ముడు పోయినారు అందుకే ఇలాంటి స్కామ్ల పట్ల ఈడీ పట్ల కూడా కొంచెం సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కావాలని అరెస్ట్ చేయట్లేదు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అరెస్టులకు అడ్డుకుంటుంది వీరే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే సిద్దిపేటకు సంబంధించిన చక్రధర్ గౌడ్ విషయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదు సంబంధించి కూడా కేటీఆర్ అరెస్ట్ అవ్వడం అడ్డుకుంటుంది కూడా ఈ బీజేపీ ప్రభుత్వమే అమ్ముడు పోయింది బీఆర్ఎస్కి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి మిమ్మల్ని ఎప్పుడు ఓడించేందుకు ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ కుట్రలు మిమ్మల్ని ఎప్పుడైనా ఓడించేందుకే ఎవరైతే బండి సంజయ్ గారు కావచ్చు బీజేపీ వాళ్ళని ఓడించడానికే కేసీఆర్ కుట్రలు చేస్తూ ఉన్నాడు మీరు ఎందుకు వాళ్ళకు మద్దతు తెలుపుతా ఉన్నారని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు మేము పని చేశామని మీకు అనిపిస్తేనే మాకు ఓటేయండి కరీంనగర్ మంచిర్యాల నిజామాబాద్ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి మేము నిజంగా పని చేసామనిపిస్తేనే ఓటు వేయండి అలాగే 500 ఫ్రీగా గ్యాస్ మేము ఇచ్చే వాళ్ళు మాత్రమే ఓటు వేయండి అని చెప్తా ఉన్నారు నిజంగానే మరి ఈ గ్రామాల్లో రైతులను అడిగితే రైతుల దగ్గరికి పోయి లోగో పెట్టి అడిగితే చెప్తారు నిజంగానే వీళ్ళకు రైతు బంధు పడిందా రైతు రుణమాఫీ ఎంత అయింది నిజంగానే 2 లక్షల లోపు వాళ్ళకి అందరికీ రుణమాఫీ జరిగిందా మరి రైతు బంధు విషయంలో ఏదైతే రైతు బంధు విషయంలో నిజంగానే మరి మండలంలోని అన్ని గ్రామాలకు వచ్చాయి మండలంలోని ఏదో ఒక గ్రామానికి ఇచ్చి మండలం మొత్తం ఇచ్చామని చెప్తా ఉన్నారా అని చెప్పేసి కూడా ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది నిజంగానే 500 గ్యాస్ ఫ్రీగా ఇస్తున్నారా మరి అట్లా అయితే నిజంగానే పట్టభద్రులు మీకు ఒక్క ఓటర్న వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూసాం ఫోన్ ట్యాపింగ్ కేసులో విదేశాల్లో దాక్కున్న ప్రభాకర్ రావు శ్రావణ్ రావు ఇండియాకు వచ్చిన 48 గంటల్లో బీఆర్ఎస్ నేతలకు బొక్కల్లో వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఏం చెప్తున్నారంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు మరియు శ్రావణ్ రావులను అయితే మీరు ఇండియాకు రప్పిస్తే ఎవరు బండి సంజయ్ కిషన్లు మీరు ఇండియాకి రప్పిస్తే 48 గంటల్లో కేటీఆర్ అరెస్ట్ చేయగలమని చెప్పి చెప్తున్న పరిస్థితి వారిని మన దేశానికి ఎప్పుడు తీసుకొస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ను ప్రశ్నించారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కరీంనగర్ మంచిర్యాల నిజామాబాద్లో నిర్వహించిన సభల్లో మాట్లాడిన ఆయన బీజేపీ బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు ఆ 2 పార్టీల మధ్య చీకటి దోస్తీ ఉందని ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ కేసును అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ను బండి సంజయ్ భయపెడుతున్నారని ఆరోపించారు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ను బండి సంజయ్ భయపెడుతున్నాడని చెప్పి ఒక్కసారి అంటాడు మళ్ళీ ఒకసారి ఏమంటాడంటే ఈ బండి సంజయ్ కిషన్లు వీళ్ళకు కేటీఆర్కు అమ్ముడు పోయారు ఎంతో కొంత వాళ్ళని కొనేసినాం అని చెప్పేసి ఒక్క రకంగా అంటాడు మరి కొందరేమో పట్టభద్రులు నిజంగానే
మా హామీలని మీ గ్రామ స్థాయిలో మా హామీలని మీ ఇంటి దాకా వస్తే మీ కడప దొక్కితే మా హామీలు అట్లయితేనే మమ్మల్ని గెలిపించండి ఒకసారి అంటాడు. మళ్ళీ ఒకసారి ఏమంటాడు, నిజంగానే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎవరైతే ఈ క్యాండిడేట్ ఉన్నారో కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతను నిజంగా మీరు గెలిపించకుండా అతను గెలవకుండా మాకు నష్టం జరిగేది ఏం లేదు, ప్రభుత్వం మాదే, మళ్ళీ చేసేది మేమే కాబట్టి ఏ ఎమ్మెల్సీ గెలిచినా ప్రభుత్వం మాదే కాబట్టి నష్టం ఏం లేదని చెప్పేసి ఒకసారి అంటాడు. ఒకసారేమో ఖచ్చితంగా గెలిపించాలి, శాసన మండలిలో నిరుద్యోగుల గురించి కొట్లాడే సత్తా నరేందర్ రెడ్డికి ఉందని చెప్పి ఒకసారి ఇలా ఒకటే సభలో రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చీకటి దోస్తీ నడుస్తుంది అని చెప్తా ఉన్నాడు. ఎవరికి బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య చీకటి దోస్తీ నడుస్తూ ఉంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు అంటే కేటీఆర్ ను అరెస్ట్ చేస్తామని భయపెడతా ఉన్నారు, అందుకే కేసీఆర్ సైలెంట్ గా ఉన్నాడు అని చెప్పి ఒకసారి అమ్ముడు పోయిరని ఒకసారి ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే బీజేపీకి సపోర్ట్ గా ఉండడం కోసమే, బీజేపీలో అంజిరెడ్డి గారికి సపోర్ట్ గా ఇండైరెక్ట్ గా ఓ బీ టీమ్గా పనిచేయడం కోసమే ఈ బీఆర్ఎస్ అనేది పనిచేస్తూ ఉంది. అందుకే ఎమ్మెల్సీలో ఎందుకు మరి మా కాంగ్రెస్ పైన ఇంత వివక్షత ఉంది ప్రజల్లో అని తెలిసిన బీఆర్ఎస్ వాళ్ళు మరి ఎందుకు పోటీ చేయలేకపోయారు, గెలిచేవాళ్ళు కదా అని చెప్పి ఓ సెటైర్గా కూడా మాట్లాడిన పరిస్థితి. మరి చూద్దాం, తమకు మద్దతు ఇవ్వకుంటే ప్రభాకర్ రావు, శ్రావణ్ రావుని ఇండియాకు రప్పిస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారని కామెంట్ చేశారు. ఎవరు, బండి సంజయ్ గారు ఏమని చెప్తా ఉన్నారంటే ప్రభాకర్ రావు కావచ్చు, శ్రావణ్ రావులు కావచ్చు, మేము ఇండియాకు రప్పిస్తాం, మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మాకు సపోర్ట్ చేయకపోతే, మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ నుంచి ఎవరైనా మీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ని పట్టభద్రుల నుంచి కావచ్చు, లేకపోతే టీచర్స్ అభ్యర్థి నుంచి కావచ్చు, ఎవరైనా నిజంగానే బీఆర్ఎస్ నుంచి నిలబెడితే మేము ఖచ్చితంగా వాళ్ళిద్దరిని అమెరికా నుండి ఇండియాకి రప్పించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావులను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అలాగే అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళిన బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం రెగ్యులర్గా బీజేపీ నేతల కాలు పట్టుకుంటున్నారని, పైకి మాత్రం అభివృద్ధి కోసం నిధులు అడిగేందుకు కలుస్తున్నామని కథలు చెప్తున్నారు. ఇది కూడా చూసుకోవచ్చు, ఎందుకంటే కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, డైరెక్ట్గా ఎప్పుడో ఒకసారి ఢిల్లీకి వెళ్తూ అక్కడే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్న పరిస్థితి. వీళ్ళు ఏమంటా ఉన్నారంటే కాంగ్రెస్ సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారంటే వీళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేయకండి అయ్యా, మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తామంటూ వాళ్ళ కాళ్ళ బేరానికి వెళ్ళి అమ్ముడు పోయి వాళ్ళను కొనుక్కొని వీళ్ళు కూడా అమ్ముడు పోతూ ఉన్నారు. ఏమన్నా అంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని రాహుల్ గాంధీకి చెప్పడానికి మాత్రమే ఢిల్లీకి వెళ్ళామని చెప్తున్నారు. కానీ ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. నిజంగానే మా కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ చేయలేదు, పరిపాలన మీకంటే చండాలంగా ఉంది మా పరిపాలనని ప్రజలు తేలిస్తే ప్రజలే తర్వాత ఎన్నికల్లో ఖచ్చితంగా మాకు బుద్ధి చెప్తారు కదా, మీరెందుకు ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, హరీష్ రావు అరెస్టు కాకుండా అడ్డుపడుతున్నది బండి సంజయ్, కిషన్ రెడ్డి అని ఆరోపిస్తున్నారు. కావాలనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజాలన్నీ బయటకు వచ్చినా కూడా విచారణ తర్వాత వీళ్ళు కిషన్ రావు కావచ్చు, అలాగే బండి సంజయ్ కావచ్చు, కావాలనే వీళ్ళను బీఆర్ఎస్ వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.